ఇప్పుడు చదువుకున్నాడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గురుకులాలను గొప్ప స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాధికారం ఈ మధ్యకాలంలో మీరు ఉపయోగిస్తున్న మాట కూడా ఇంతకుముందు ఉపయోగించిన మాట కూడా రాజ్యాధికారం, మనం అధికారం కోసం ఫైట్ చేద్దాము, ఈ వర్గీకరణ వద్దు అని కూడా మాట్లాడుతున్న సందర్భంలో రాజ్యాధికారం కోసం ఒక మనిషి బీఎస్పీ జెండా ఎత్తుకొని పోతే ఆయన ఓడించింది కూడా మారాలి కదా. మరి బహిరంగ వేదికల మీద మేమే ఓడించినా అని చెప్పి చెప్తారు కదా. ఇగో ఈ పరస్పర వైరుధ్యం అనేది ఈ రోజు నుంచి మొదలైంది కాదు. మునుగోడు ఎలక్షన్ ముందా, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందా? మునుగోడు ఎలక్షన్ ముందు. ఈ విషయం కూడా జ్ఞాననేత్రం ఓపెన్ చేసుకొని వినండి. మునుగోడు ఎలక్షన్లో గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఉధృతమైన స్థాయిలో బహుజన సామాజిక వర్గాల్ని నిలబెట్టి ఆయన నిలబడి మాలమాదిగొల్ల పార్టీ ఇది అనే స్థాయి నుంచి ఒక బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే స్థాయికి తీసుకుపోయినప్పుడు మనమందరం ఆనందపడ్డాం. అరే ఏమో ఒక బీసీకి టికెట్ ఇస్తున్నా, వాళ్ళకి స్వార్థం లేదు అనే కాడికి వచ్చినప్పుడు ఈరోజు నేను ఇంటర్వ్యూ ద్వారా తెలవాలి. ఈరోజే నేను మన జైరాబాద్లో సంగారెడ్డిలో మాట్లాడొచ్చిన మత్స్యదేవేంద్ర నుండి రాజేష్ భాయ్, మనం ఇయ్యనే ఒక మాలమాదిగ పార్టీ నుంచి ఒక బీసీకి ఇచ్చే స్థాయిలోకి వచ్చినాం. మరి కాన్షిరాం పని విధానమే అన్నాడు, కాన్షిరాం పని విధానంలోనే కాన్షిరాం స్థాపించినటువంటి బీఎస్పీకి అపోజిట్గా ఇలా డిఎస్పీ క్యాండిడేట్ని నిలబెడుతున్నాడు. మళ్ళీ ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు, మన ఓట్లు చీలుస్తున్నాడు అని చెప్పేసి దేవేంద్ర అన్న నాకు ఫోన్ చేసి మనం ఆయన మీద పాట రాయాలి, పాట రాసిన నువ్వు పాట రావాలంటేనే అన్న మనోళ్ళు మస్తు మంది ఉన్నారు కానీ అంటే ఎవ్వడు వాడడానికి అవసరం భయపడుతున్నారు అందరూ అన్నారు. అంటే తప్పే ఉంది, ఇప్పుడు కాన్షిరాం పని విధానంతోనే ఉంటానన్నాడు విశారదన్ అన్న. మరి ఇప్పుడు మనమే కదా, వేరేళ్ళం కాదు కదా. మనం ఒక బీసీకి టికెట్ ఇచ్చే స్థాయికి వచ్చినప్పుడు ఇట్లా ఎందుకు ఆగమమైందని చెప్పేసి నేను పోయి పాడిన. దానివల్ల అన్న హట్ అయితే చెప్పిన నేను అన్న అంటే ఆ సందర్భాన్ని బట్టి పాడినమే తప్ప మీ మీద ప్రత్యేకమైన విమర్శ ఉంటే మేము ఫస్ట్ నుంచి విమర్శ చేస్తున్నాం. కేవలం బీసీ మీద ఈయన నిలబెట్టడం వ్యతిరేకిస్తే వాడిరా ఆయన మీద వ్యక్తిగతంగా ఎలాంటి అది రచయితగా నా తప్పు కాదు. ఆయన రచయిత, ఆయన అడగాలి, నన్ను అడగద్దు. ఎప్పుడు సోమనే సంపాల మాలలో అంటే నాకేం తెలుసు, ఎర్ర ఉపాలు తెలుసు, నాకేం తెలుసు అన్నాడు. నేను కూడా ఇప్పుడు అంటాను నాకేం తెలుసు, ఆయనకే తెలుసు. తర్వాత ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత అర్థమైంది ఏమన్నాడు ఇంటర్వ్యూలా, నేను ఆయన మీద అతడి అడుగుల స్పర్శతో ఈ నేల పులకిస్తున్నది, ఆది జాంబవుడాత్మ అదిగో అటుల నడి చూస్తున్నది అని పాడితే అగు చూసినా ఈయన దొరలకు వాడిండు, వెలుమూలకు వాడిండు, ఆ గొంతుతోనే నాకు వాడుతున్నా అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో లొల్లైందట. నాకు ఆ సంగతి తెలియదు. మాలోడు మంచోడు అంటే బండిగారం మీద తెలుసుకుంటని చెప్పి ఇక మత్స్యదేవేంద్రను ఎవడూ వాడనికి రాకపోతే మనం పోయి పాడదాం రా, బీఎస్పీకి ఉద్యమానికి మద్దతు ఇద్దాం రా అని చెప్పి నేను పోయి వాళ్ళతోని అమ్మనక్కని ఇష్టం వచ్చిన బూతులు పడుతుంది. ఈ పంచదారు అంటే మా మాలోకి ఉండే దూసేదంటే ఎవడైనా సరే అన్నా అంటే ఊరుకుడేనే అవి అట్లా మీద పడగొట్టుకున్న తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఒక అమితమైన ప్రేమతో చేసింది తప్ప అది విశారదన మీద కోపంతో కాదు, ఇంకెవరితో. కానీ విశారదనకు మత్స్యదేవేంద్రనకు పంచదూర సంగతి నాకు ఇంటర్వ్యూ తర్వాత తెలిసింది. నాకు ముందు తెలియదు. ఎవరు వాడడానికి వస్తలేరు, మనం చేయాలా, మనం చేయకపోతే ఎట్లా, మనం బహుజన సమాజం వైపు నిలబడ్డం, ఇలా మన మాలబాదిగా పాటు ఒక బీసీకి ఇచ్చే స్థాయికి ఎదిగినప్పుడు వచ్చి మనోడే స్విచ్ పెడుతున్నాడు అని చెప్పి పాడిన. మరోసారి చెప్తున్నా సామెత, మాలోడు మంచిగా అంటే బండిగారం మీద ఎత్తేసుకున్నాడు, లేవకున్నా సరే తప్పనే ట్రై చేసి మీద ఎత్తేసుకుంటే ఒక గట్ట ఎత్తేసుకుని నేను కూడా. ఇంకా ప్రవీణ్ సార్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయనతో పాటు మాలలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన ఒక ప్రయత్నం చేసినప్పుడు ఈ సొంత మాదిగ కులానికి చెందిన వ్యక్తి ఆయన అర్థం చేసుకోలేడు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇగో ఈ ద్వంద్వ వైఖరి అక్కడ సిరిపూర్లో ఎక్కువ మంది ఎవరు ఉంటారు, మహర్లే ఉంటారు, అవునా కాదు? అదంతా కూడా మహారాష్ట్ర పరిసర ప్రాంతం. అక్కడ ఒక కాంట్రవర్సీ అయింది, బుద్ధుడికి సంబంధించిన సూక్తుల గురించి సార్ ఏం మాట్లాడలేదు, నేను దాని గురించి సంబంధం లేదని చెప్పన్నారు. వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకున్నారు క్లియర్గా. ఆ గౌతమ బుద్ధుడికే సంబంధం లేదని చెప్పి మాట్లాడే వ్యక్తికి మనం ఎందుకు ఓట్లేసి గెలిపించాలి అని అంటే రాకేష్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇది ఎంత దుర్మార్గం రాకేష్. ఒక మాదిగైననేమో నీకు అపోజిట్గా తీసుకొచ్చి చెప్పుల గుర్తు కోటేయమన్నప్పుడేమో తప్పనిపించేది. అదే మందకృష్ణ మాదిగైన పోయి అక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ క్యాండిడేట్ గెలిపించడం కోసం ప్రచారంలో తిరిగినప్పుడు నీ సొంత మాదిగ కులమోడే నీ మీద కౌంటర్ వేసినప్పుడు తప్పనిపించేది. అలా బుద్ధుడిని అవమానం చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓడించడం కోసం వాళ్ళు ఏకమైందంటే తప్పనిపిస్తుంది. ఎట్లా
అంటే మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా? అడిగేటోళ్ళు లేడనా? మందకృష్ణ కౌంటర్ చేసి వీళ్ళు చేసిర్రా? మందకృష్ణ మాదిగానే ఏం మాట్లాడుతుంది నీకు బుద్ధిందా? కోనప్ప అది పక్కన పెట్టు, మన సార్ కోసం నువ్వు రా అని చెప్పి అడిగిరు ఎవడరా? అన్న నువ్వు బీజేపీ వైపు ఓట్లు వేయమని ఎట్లా చెప్తున్నావే? ఉత్తరప్రదేశ్లో మనోళ్ళని ఊచకోత కొత్తున్నారు, మన అక్క చెల్లెలను చంపుతున్నారు, మనోళ్ళని ఘోరమైనటువంటి వివక్ష గురి చేస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రభుత్వానికి నువ్వు ఎట్లా మద్దతు ఇస్తున్నావు అని చెప్పి ఒక్క మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావి ప్రశ్నించకపోయి, అంటే మీ వాళ్ళు ఇద్దరు ప్రవీణ్ కుమార్ సార్కి అపోజిట్గా కట్ చేస్తే తప్పలేదు, కానీ మాలోళ్ళు బుద్ధుని సంబంధం లేదు, నేను ఏం మాట్లాడాను నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడతాను కోపంతో ఓట్లేసిరు. దానికి మాట్లాడరు. అంటే వీళ్ళు మేధావులు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఎవ్వరు ఎత్తుకొని తిరలేరు. దక్కల కోసం సింధుల కోసం వీళ్ళు చేసిన పోరాటం నా లొట్టపీస్ ఏం లేదు. మాలోళ్ళ మీద మాత్రం రైట్ ఉందా? ఒక్కొక్కరి భారత రాజ్యాంగం చెప్పిందా? మాలోడు అంటే మా మీద తిట్టురే. మాలోని 30 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు. ఓడవుకుంటాడు ఎందుకు కోవాలి? మేము చేసిన పొరపాటు ఏంది? నీకోసం నిలబడ్డం, నీ సమస్యలు నిలబడ్డం, నీకోసం పోరాడడం. నువ్వు మాలో ఒక్కడు అని చెప్పి అనుకున్నావు. నువ్వు ఒక్కడు కాదనుకున్నప్పుడు మేము అనుకున్నాం నువ్వు నీతో మాకేమని. మేము మాదిగ సామాజిక వర్గాన్ని మొత్తం అంటలేమే. మాదిగ సామాజిక వర్గాన్ని మొత్తం అంటలేము కదా. తెలియదా? నా ఎంబడ తిరిగిన వాళ్ళకి తెలియదా? నేను మాదిగల కోసం పోరాటం చేసి జైలులకు పోలేదా? ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతలేదా? మాదిగల కోసం పోరాటం చేసింది ఒక 2 అంశాలు ఇప్పుడు. అంటే ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అంశం నాకు 1-2 కొద్దిగా తెలుసు, కానీ మిమ్మల్ని ఎక్కువగా నేను సభల్లోనే చూసిన. మీ నిజామాబాద్ వెబ్సైట్ జరిగినటువంటి గొడవలలో నిజంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు నేను మాదిగ సామాజిక వర్గం కోసం జైలుకు పోయింది నిజమా కాదా, వాళ్ళ కోసం పోరాడినా లేదా అనే విషయాన్ని దయచేసి మీరు కామెంట్ల రూపంలో రాయండి. ఇప్పుడు నేను ఎవరి కోసం చేసినా, ఎందుకోసం చేసినా అనేది ఒకవేళ రేపటికి కోర్టులో ఎవిడెన్స్గా రికార్డ్ అవుతుంది. సో దయచేసి నేను దాని గురించి మాట్లాడలేను. నిజంగా నాతో సంవత్సరాల తరబడి ఉండి పోరాడి నా సొంత తమ్ముళ్ళలాగా ఏ కులం ఆ కులం అనేటువంటి తేడా లేకుండా మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకున్నా, మిమ్మల్ని అందరితో కలిసి పోరాడిన, ఈ సమస్య ఆ సమస్య అనేది లేకుండా పోరాడిన, నిజంగానే నేను మాదిగ సామాజిక వర్గం కోసం ఏం పోరాడలేను అనుకున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. అన్నా నీతో పాటు మాదిగ సామాజిక వర్గ పోరాటంలో భాగస్వామ్యమైన వ్యక్తులు కూడా నిజాయితీగా కామెంట్ చేయొచ్చు. కానీ ఒక్క కేసు అని ఎప్పుడు అంటారు అది రికార్డ్ ఎవిడెన్స్ అవుతుంది రేపు. అంటే మీకు క్లియర్ ఊరు పేరు చెప్పినా ఎవిడెన్స్ అవుతుంది అంతే. మనుషుల పేరు చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఊరు పేరు చెప్పినా ఆయననే ఒప్పుకున్నాడని చెప్పి రేపు పొద్దున మనకి ఇష్టం లేడు. ఇప్పుడు మనల్లోనే మనకి ఇష్టం లేని మొత్తం తయారయ్యారు. చూడండి అని చెప్పి కట్ చేసుకొని పోయి ఇచ్చినా ఇస్తారు, ఎందుకంటే ఆవేశం అట్లుంటుంది.